హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. మొన్న నేను ఒంట్లో బాగాలేదు అని వ్లాగ్ పెట్టాను కదా, అది సాటర్డే వ్లాగ్ అండి. ఆ రోజు వ్లాగ్ని అప్పుడే షూట్ చేసి అప్పుడైతే పెట్టేశాను అనమాట. అయితే ఇది ఫ్రైడే వ్లాగ్. ఈ వీడియో ఎందుకు పెట్టలేదు అంటే, ఆ రోజు నాకు ఎడిట్ చేసే ఓపిక లేదు. సివియర్గా బ్యాక్ పెయిన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాను అని చెప్పాను కదా. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయిపోయిందండి. సో ఇంకా ఆ వీడియో అయితే కంప్లీట్గా రాగా మాట్లాడిందే కాబట్టి మొత్తం అవన్నీ కలిపేసి ఆ వీడియో అయితే పెట్టేశాను నేను. ఈ వీడియోకి ఏంటంటే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, బట్ నాకు కూర్చొని ఓపిక లేక నేను ఈ వీడియోని పోస్ట్ పోన్ చేయాల్సి అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ అయితే ఫ్రైడే వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ నేను 6 o'clockకి లెగిసానండి. లేచి లేవడంతోనే నాకేంటో బాడీ చాలా హెవీగా అనిపించింది, నడుమంతా నొప్పి పట్టినట్టుగా అనిపించింది. సో ఇంకా ఆ రోజు నేను వాకింగ్కి కూడా వెళ్ళాలి అని అనుకోలేదనమాట. ఎందుకు అంటే నాకు రెగ్యులర్గా లెగిసినప్పుడు బాడీ చాలా తేలిగ్గా అనిపిస్తుంది, బట్ ఎందుకో ఈరోజు నడుము నొప్పిగా అనిపిస్తుంది. సో ఇంకా వాకింగ్ కూడా ఏమీ వెళ్ళొద్దులే, ఫ్రైడే కూడా కదా, తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుందాము అనేసి ఇక త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను. మరో పక్కన చట్నీ చేయడానికి రెడీ చేసుకుంటున్నానండి. చట్నీ అయితే మిక్సీ పెట్టేశాను. కొబ్బరి, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి అయితే చట్నీ చేశాను. ఇంకా మరో పక్కన రైస్ ఉడుకుతూ ఉంది. ఈ లోపల పిల్లల కోసం వాటర్ బాటిల్స్ అయితే నింపేశానండి. షాను, మను వాళ్ళిద్దరికీ ఈరోజు స్కూల్ అయితే ఉంది. నిన్న నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి, షాను, మను వాళ్ళ స్కూలు సస్పెండ్ అయ్యింది అనేసి. క్లాసెస్ సస్పెండ్ అయినాయి అని పెడితే, షాను, మనుని క్లాసెస్ నుంచి సస్పెండ్ చేసేసారా, స్కూల్ సస్పెండ్ అవ్వడం ఏంటి అని ఇలా చాలామంది క్వశ్చన్స్ అయితే అడిగారు. అదేమీ లేదండి, షాను వాళ్ళ టీచర్స్ సిబిఎస్ఈ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇన్విజిలేషన్కి టీచర్స్ని అందరినీ డ్యూటీస్ వేసారంట. అందుకనేసి చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి 4th క్లాస్ పిల్లల వరకు స్కూల్ అయితే సెలవులు అయితే ఇచ్చారండి. ఓన్లీ ఒక్కరోజే ఇచ్చారు. అలాగా సాటర్డే మళ్ళీ నిన్న కూడా హాలిడే అయితే ఇచ్చారన్నమాట. మన సాటర్డే, అంతకుముందు బుధవారము ఇలాగా సెలవు అయితే ఇచ్చారండి. అదే నేను మీకు వ్లాగ్లో చెప్పాను. చాలామందికి అర్థం కాక పిల్లలు ఏమైనా అల్లరి చేస్తే సస్పెండ్ చేస్తారు కదా, అలా చేసేసారేమో అని అనుకున్నారు. ఇంక ఈరోజు లంచ్ బాక్స్లోకి మనుకేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలని అడిగింది, షాను ఏమో నాకు మాత్రం కర్డ్ రైస్ కావాలని అడిగిందండి. సో వాళ్ళు అడిగినవి అయితే చేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. నేను నిన్న చెప్పాను కదండి నడుము నొప్పిగా ఉంది అనేసి, అది ఈ రోజే స్టార్ట్ అయ్యిందనమాట. టైం అయితే 9:30 అయ్యిందండి. పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను బయటంతా క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసుకుని ఇంకోటి తలస్నానం అయితే చేసేసాను. తలస్నానం చేశాక ఆరడానికి చాలా టైం పట్టేస్తుంది కదా, సో ఈ లోపల టైం వేస్ట్ కాకుండా గిన్నెలు ఉన్నాయండి. మార్నింగ్ వంట చేసిన తర్వాత వచ్చినవి, పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత వచ్చిన ప్లేట్లు, ఇడ్లీ పాత్ర ఇవన్నీ ఉన్నాయి. సో వాటన్నిటిని అయితే నేను నీట్గా అయితే క్లీన్ చేసేసాను. మార్నింగ్ తలస్నానానికి కుంకుడుకాయ అయితే నానబెట్టుకున్నాను. అది కుంకుడుకాయ చాలా మిగిలిపోయిందనమాట రసము. సో వేస్ట్ చేయడం ఇష్టం లేక వాటితో అయితే క్లీన్ చేసేసానండి. ఇంక ఇప్పుడు నేను ఫ్రైడే కదా, దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటాను. సో ఫస్ట్ దానికన్నా ముందు మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది. కొంచెం కంప్లీట్ చేయాల్సినవి షూట్ అయితే ఉందన్నమాట. ఇవి బట్టలు విష్లింక్ నుంచి అయితే వచ్చాయండి. వీటి షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసి నేను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అయితే పెట్టేయాలి. సో ఫస్ట్ ఈ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడికి దండం పెట్టుకుని టిఫిన్ అయితే తింటాను. ఇప్పుడు టైం 9:30 అయిపోయింది. మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతే నాకు ఫొటోస్ వీడియోస్ తీస్తాకి ఎవరు ఉండరు. సో అది కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు దేవుడికి దండం పెట్టుకుని తింటానండి. ఇవన్నీ అయ్యేసరికి 11 అయిపోతుందో తెలీదు. సో నేను క్విక్గా అయితే మా హస్బెండ్ వెళ్ళకుండానే ఆ షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇది విష్లింక్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను సెలెక్ట్ చేసుకున్న బట్టలని వాళ్ళు అయితే పంపిస్తారండి. అయితే నాకు తెలియలేదు ఇది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ వేసుకునే కుర్తీ సెట్ అని నాకు తెలియలేదు. నేను ఇది తీసుకున్నాను, చాలా లూజ్ అయిపోయింది. నేను ఎల్ సైజే తీసుకున్నాను కానీ నాకు లూజ్ అయ్యింది. ఇంకా మనం ఇది ఆల్ట్రేషన్స్ అవి ఏం చేయించుకుంటా ఉండదు కదండి, జస్ట్ ఒక 5-10 మినిట్స్ అయితే వేసుకుని దాన్ని 2 ఫొటోస్ ఒక చిన్న వీడియో బిట్ అయితే తీసేసి మళ్ళీ వెంటనే వాళ్ళకి రిటర్న్ అయితే పంపించేయాలి. సో ఇంకోండి ఇది చాలా చాలా బాగుందండి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి, లింక్ ఇస్తాను నేను. షూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంక ఇప్పుడు దేవుడికి దీపారాధన చేసుకోవాలి. సో ఇంకా అందుకనేసి కొత్త డ్రెస్ ఉంటే ఇదైతే వేసుకున్నాను.
టైం అయితే 10:15 అయిపోయిందండి. ఇంకా దేవుడికి క్విక్గా దండం పెట్టేసుకుని టిఫిన్ అయితే చేసి ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ప్లస్ మార్నింగ్ పిల్లలకి పెరుగన్నం పెట్టాను, ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టాను కదా, మా కోసం నేను ఏమి కూర వండుకోలేదు. ఇప్పుడు మా కోసం వంట చేసుకుంటూనే మరో పక్కన ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ అయితే దేవుడికి దండం పెట్టుకుని కొంచెం టిఫిన్ అయితే తినేస్తానండి, బాగా ఆకలేస్తుంది. ఆ రోజు ఫ్రైడే మార్నింగ్ లేచేసరికి నడుము కొంచెం నొప్పి చేసింది అన్నాను కదండీ! కానీ ఏంటో తెలీదండి, ఎంత నొప్పున్నా కూడా నేను చాలా బాగా యాక్టివ్‌గానే అన్ని పనులు అయితే చేసేసుకున్నాను. అంత సివియర్ నొప్పైతే అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ నడుమైతే మాత్రం పక్కకి తిప్పలేకపోతున్నానండి. కుడివైపుకి తిరుగుతున్నాను కానీ ఎడమవైపు నడుముని తిప్పలేకపోతున్నాననమాట. షోల్డర్ కింద నొప్పి చేసింది. అయినా కూడా నేను యాక్టివ్‌గా ఇంట్లో చాలా పనైతే చేసుకున్నాను. అంటే షూటింగ్ వర్క్ కంప్లీట్ చేశాను, ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను, చక్కగా వంట పని పూర్తి చేశాను, గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. కరెక్ట్‌గా 4:35 అవుతుందనగా ఒళ్ళంతా నిప్పులు చేసేసి, చలి పెట్టేసి, ఇంకా ఫీవర్ వచ్చేసినట్టు అయిపోయిందనమాట. అయినా కూడా నేను బడ్జెట్ వీడియోని షూట్ చేయాలి అనేసి దాన్నైతే కూర్చుని దాన్ని షూట్ చేసేసానండి. ఇంకా 8:39 అయ్యేసరికి ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నిజంగా అసలు ఇప్పుడు ఈ వ్లాగ్ చూసుకుంటే అనిపిస్తుంది, అంత పెయిన్‌ని నేను భరించేసి కొంచెం ఓపుకున్న ఇంతలా ఎలాగ తిరిగేసి ఎలా చేసేసానురా బాబు అనిపించింది. ఇంకా సాటర్డేకి అయితే నా పరిస్థితి ఘోరాతి ఘోరం అయిపోయిందండి. టైం అయితే 10:30 అయ్యిందండి. మార్నింగ్ నేను పిల్లల కోసం ఇడ్లీ అయితే వేశాను కదా, పిల్లలకి మా హస్బెండ్ అయితే తినేశారు. వీళ్ళంతా తినంగా 2 ఇడ్లీలు అయితే మిగిలినాయి. మను అయితే ఒక ఇడ్లీ హాఫ్ వదిలేసింది. 2.5 ఇడ్లీ అయితే మిగిలిందండి. తర్వాత నేను పిల్లల కోసం పెరుగన్నం చేశాను కదా, షాను కోసము ఆ పెరుగన్నం కూడా ఉంది. సో అది కూడా అయితే నేను ఇప్పుడు టిఫిన్ కింద తినేస్తాను. ఇవి 2 తినేసిన తర్వాత త్వరగా ఒక పక్కన కూర వేసేసి ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి. నేనైతే టిఫిన్ తినేసానండి. టిఫిన్ తినేయడం అయిపోయిన తర్వాత వెంటనే ఆ టిఫిన్ తిన్నాక వచ్చిన గిన్నెలు ఉంటాయి కదండీ, రెండింటిని అయితే క్లిక్గా తోమేస్తున్నాను. ఎప్పుడు పని అప్పుడు చేసేసుకున్నాను అనుకోండి, నాకు ఎక్కువసేపు నుంచునేది ఉండదు. మెయిన్ నాకు నుంచునే టైము గిన్నెల దగ్గరే వస్తుందనమాట. అందుకనేసే 2 గిన్నెలు ఉన్నా కూడా అశ్రద్ధ చేయకుండా ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేస్తుంటే నాకు ఆ రోజు చాలా పని తక్కువలా ఉంటుంది. టు బీ ఫ్రాంక్ చెప్తున్నానండి, 2 రోజుల నుంచి నాకు పెద్దగా పని లేక ఏమో కాళ్ళు అసలు నొప్పే లేదు. కానీ ఈరోజు నడుము నొప్పి చేసిందనమాట. సో ఈ నడుము నొప్పి నేను ఈ వంట చేస్తున్నప్పుడు ఇదంతా చాలా తేలిగ్గా ఉంది, కానీ నైట్ అయ్యేసరికి ఎక్కువైందనమాట. ఇంకా సాటర్డే పరిస్థితి అయితే మీకు వీడియో అయితే ఆల్రెడీ పెట్టేశాను కదండీ! నిజంగా అసలు అది చాలామంది చాలా కామెంట్స్ అయితే పెట్టారు. సో చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇలాంటి నడుము నొప్పి, వాళ్ళకి కూడా వచ్చింది అనేసి చెప్పాక నాకు కొంచెం ఓకే, ఇదేమి నాకొక్కదానికే వచ్చిన కొత్త సమస్య కాదులే అనేసి కొంచెం అనిపించిందనమాట. ఇంక ఈరోజు నేను యూట్యూబ్లో చూసి ఒక కొత్త రకము కూర అయితే వండుతున్నానండి. ఇది ఎలా వస్తుంది ఏమో నాకు తెలియదు, కానీ ప్రాసెస్ అయితే మీతో చెప్తాను. ఈరోజు నేను చేస్తున్న కూర పాలకూర ఉల్లి కారం అంటండి. ఫస్ట్ ధనియాలు, పచ్చెనపప్పు, జీలకర్ర ఈ 3 అయితే చక్కగా వేగించేసుకోండి. వేగించుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తర్వాత నేను ఈ లోపు ఆనియన్స్ కట్ చేసుకుని ఉంచుకున్నాను. ధనియాలు వేగిపోయిన తర్వాత దాన్ని నేను ఒక గిన్నెలోకి తీసేసుకుని స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఆనియన్స్ అయితే వేసి ఉడికించుకోవాలన్నమాట. మగ్గబెట్టాలి. అవి 2 మగ్గి చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసుకుని పిండి అయితే చేసేసుకోవాలి, పొడి కింద చేసేసుకోవాలండి. సో తర్వాత మనము అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం అయితే నూనె వేసుకుని పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వాటిని చక్కగా వేగించుకోవాలి. వెల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకుని ఇవన్నీ తాలింపు వేగిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి పాలకూర ఆకునైతే వేసేసుకోవాలి. పాలకూర మొత్తము మనకి కొంచెం మగ్గిపోవాలండి. ఈ లోపల నేను ఇందాకడ ఉల్లిపాయలు వేగించుకున్నది మిక్సీ అయితే పట్టలేదు, చల్లారలేదు అని. సో అది నేను ఆ ధనియాలు ఆల్రెడీ మిక్సీ పట్టిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పాలకూర ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నదండి, దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. పాలకూరలో వాటర్ ఏమి వేయక్కర్లేదు, దానికదే చక్కగా మగ్గిపోతుంది అనమాట. సో ఫైనల్లీ వండేసానండి పాలకూర ఉల్లి కారం అంట. ఫస్ట్ టైం వండాను యూట్యూబ్లో చూసి. సో ఈ ఆయిల్ ఉంది కదా ఈ గిన్నెలో, కానీ ఇందులోకి అయితే తీసేస్తున్నానండి. నాకు కూర అంతా వండేసాక గిన్నెలోని కొంచెం ముద్ద అన్నం వేసుకుని తింటే చాలా ఇష్టము. సో అది టేస్ట్ చూస్తాను.
సో ఇందులో కొంచెం ముద్ద అన్నం వేసుకుని తింటా. దీంట్లో అయితే అన్నం వేసుకున్నానండి. నాకైతే నోరు ఊరిపోతుంది. చూద్దాం ఎలా ఉందో. అన్ని సమపాలలో వేసానో వేయలేదో కూడా తెలియదు నాకు. చూడండి, నెయ్యి వేసుకుని తింటున్నారు చాలామంది. మళ్ళీ నాకు ట్రైన్కి వచ్చేస్తాయని. చాలా బాగుందండి. నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. అయితే పాలకూర ఇంకా కొంచెం వేసుకోవచ్చు అనుకుంటా. నేను ఎక్కువైపోయింది ఇప్పుడు కాకని 4 కట్టలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మా హస్బెండ్కి పిల్లలకి కూడా నచ్చితే ఇంక ఈసారి నుంచి పప్పు పాలకూర వండుకునే కానీ ఇది వండుకుంటే బెస్ట్. చాలా బాగుంది. పాలకూర ఏం తెలియట్లేదు, ఏంటో కారపొడి తిన్నట్టుంది నాకు. సూపర్ ఉంది. పుదీనా వాసన వస్తుంది. పుదీనా ఏం వేయలేదు అసలు నేను. పుదీనా వాసన అనిపిస్తుంది. తిని కూర ఎలా ఉందో టేస్ట్ బంగారు తండ్రి. నెయ్యి వేసుకుంటావా? నెయ్యి బాగుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నచ్చిందా? ములక్కల బోల్ కూర ఉంది. ఇది నిలవ కూడా ఉంటుంది నాకు తెలిసి. ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసారండి మా హస్బెండ్. తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు కాసేపు ఆడుకుంటారు కదా. ఈ లోపల నేను బట్టలు అయితే మడతలు పెట్టుకుంటున్నాను. మా షానుని కొంచెం వీడియో తీయమ్మా అంటే అదే తీస్తుందండి వీడియో. ఇంక ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి కాసేపు పిల్లలిద్దరిని చదివించాలండి. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి. 26th నుంచి పిల్లలిద్దరికి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళకి ఉన్నాయి జస్ట్ 4 ఎగ్జామ్సే. కానీ 4 ఎగ్జామ్స్ వీళ్ళకి కంప్లీట్ అవ్వడానికి దగ్గర 20 days పడుతుంది అనమాట. మధ్యలో సెలవులు ఇస్తూ ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు. హాయ్ అండి, చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను బడ్జెట్ వీడియో పెట్టట్లేదు ఎందుకు భవాని, బడ్జెట్ వీడియో పెట్టు అనేసి చాలామంది అడుగుతున్నారండి. సో అందుకనేసి ఈరోజు ఈ వ్లాగ్లో జనవరిలో మా ఇంటిలో ఎన్ని ఖర్చులు అయ్యాయి, ఇందులో ఎంత రెగ్యులర్ ఖర్చులు, ఎంత అనవసరపు ఖర్చు అయ్యింది, ఎంత అవసరం వచ్చి ఖర్చు పెట్టాము అన్నది ఈ వీడియోలో అయితే చెప్తానండి. చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి, నేను ఒక 2-3 months నుంచి బడ్జెట్ వీడియో అయితే పెట్టట్లేదు కదా, సో ఎందుకు పెట్టట్లేదు ఏంటి అని ఇలా చాలామంది అడుగుతున్నారు. నార్మల్గా పెట్టట్లేదండి, రకరకాల మిక్స్డ్ కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయండి. కొంతమంది ఏమో నీ బడ్జెట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నామా అని, దీనికోసం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు, దీనికోసమే మేము సబ్స్క్రైబ్ చేసాము, ప్లీజ్ ఆ వీడియోస్ పెట్టు అని అడుగుతారు. కొంతమంది ఏమో ఏం ఉపయోగం అమ్మ నీ బడ్జెట్ వల్ల, అందరికి ఇంట్లో ఖర్చు రావట్లేదా, నీకు ఒక్కదానికే అవుతున్నాయా, మరీ షో కాకపోతే అన్నట్టు కామెంట్స్ చేస్తూ తిడుతున్నారు. కొంతమంది ఏమో అమ్మో అన్ని ఖర్చులా, మా ఆయనకు వచ్చి 2 నెలల జీతం మీరు 1 నెలలో ఖర్చు పెడుతున్నారా అన్నట్టు మాట్లాడతారు. కొంతమంది ఏమో అన్ని అబద్ధాలే చెప్తుంది, అంత తక్కువతో ఇల్లు గడిచిపోతుందా, మేమైతే నమ్మమని అంటారు. కొంతమంది ఏమో అమ్మ భవాని అంత తక్కువతో ఇల్లు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు, మాకు లక్షల్లో ఖర్చు అవుతుంది, మీరు 40,000 50,000లో 1 నెల మొత్తం ఎలా గడుపుతున్నారు అని ఇలా కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారండి. ఒక్కొక్కరిది ఒక్కో ఒపీనియన్. మంచిగా పెట్టిన కామెంట్స్ సంతోషాన్ని ఇస్తే, ఇలా చెడ్డగా మాట్లాడిన కామెంట్ ఉంటాయి కదండి, దానివల్ల సర్లే ఇంకా బోరింగ్గా అనిపిస్తుందేమో, రొటీన్గా అనిపిస్తుందేమో, ఎందుకులే అనేసి మేమైతే బడ్జెట్ వీడియోస్ పెట్టడం మానేసామండి. బట్ చాలామంది రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు జనవరి నెల ఎంత అయిందో ఖర్చులా వీడియో పెట్టుబావని అనేసి. సో ఇంకోండి మీకోసమే అంతా నేను బడ్జెట్ అయితే రాసుకుని వచ్చేసాను. అండ్ ఈ 1 నెలదే కాదండి, మనకి గడిచిపోయిన 2025లో ఎన్ని ఖర్చులు అయ్యాయి ఏంటి అన్నది కూడా మొత్తం ఈ బుక్లో ఉన్నాయి. అవన్నీ మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను. సో వీటిని చూపిస్తూ ఇంకా మీతో చాలా విషయాలు అయితే చెప్తానండి. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే జనవరిలో ఎంత ఖర్చులు అయ్యాయి, ఇందులో అంటే రెగ్యులర్ ఖర్చులు ఏమున్నాయి, అనవసరపు ఖర్చులు దేనికి అయ్యాయి, ఇంకా అవసరం వచ్చి దేనికి ఖర్చు పెట్టామన్నది చూపిస్తాను. ఇదిగోండి, ఇది జనవరి 2026లో మాకైన ఖర్చులు. జనవరి మొదలవుతుంతోనే మాకు లక్షల్లో అయితే ఖర్చు అయిపోయిందండి. అసలు ఎందుకు ఇంత అయింది అన్నది మీకు అన్ని డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ బిల్స్ అండ్ ఫీజు ప్రతి నెల కామన్గా ఉండేనండి. సో
ఇవి ఎంత వచ్చాయి అన్నది మీకు అయితే చూపిస్తున్నాను. హౌస్ రెంట్ 11,000, ఇంటికి 4,000 పంపించాము. డ్యాన్స్ ఫీజు 5,000, కరాటే 1000, జియో టీవీ రీఛార్జ్ 707 రూపాయలు, ఫోను 39 రూపీస్ రీఛార్జ్ చేశారు. అంటే ఇది మా హస్బెండ్ నెట్ ఏది అయిపోయినందుకు చేయించినట్టున్నారు. వేగన్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి 535 రూపీస్ అయితే కట్టారు. ఇది వరకు మనకి 650 ఎంతో ఉండేది. ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల మనకి ఇందులో ఒక 100 రూపీస్ అయితే సేవ్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఈ నెల కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేసిందండి బాబు, 530 మాకు ఎక్కువలా అనిపిస్తుంది. మీలో చాలామందికి ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. మాకు ఎప్పుడు కరెంట్ బిల్లు 300 లోపలనే వస్తుంది. ఇప్పుడు మేము హీటర్ ఎక్కువగా వాడటం వల్ల ఎక్కువైతే వచ్చిందనమాట. ఇంకా షాను మను కేవీ స్కూల్ ఫీజు వచ్చేసి 3,300 అయితే అయ్యిందండి. అలాగే ఈ నెల మెయింటెనెన్స్ 1,200. సో బిల్స్ ఫీజ్కి మొత్తం మాకు ఖర్చు వచ్చేసి 27,311 రూపాయలు అయితే అయ్యిందండి. నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అయితే చూపిస్తున్నానండి. అవుట్ సైడ్ ఫుడ్, ఈ అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకు 2,000 అయిపోయింది అంటే, ఈసారి జనవరిలో మేము ఎక్కువగా జర్నీలు చేసాం కదండి. చాగళ్ళు 2 టైమ్స్ వెళ్ళొచ్చాము. 2 టైమ్స్ కూడా మేము 5:30, 6 ఆ టైంకి ట్రైన్ అయితే ఎక్కేసాము. సో ట్రైన్లో తినడానికి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కదా, అప్పుడు మాకు ఎవ్రీ టైం 500 రూపీస్ అయితే ఖర్చు అయిపోయినాయి అనమాట. అలాగే చాగల్ నుంచి హైదరాబాద్ రాగానే ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టాము. అప్పుడు మనుకు ఆ ఫుడ్ తిన్నాక బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, ఇలా అన్నీ జరిగినాయి కదండి. ఆ ఫుడ్కే మాకు 2,000 రూపీస్ వరకు అయిపోయింది. నాన్ వెజ్ ఈ నెల ఇంట్లో తెచ్చుకున్న నాన్ వెజ్ వచ్చేసి 1,945 రూపీస్ అయ్యాయండి. ఈ నెల మేము తీసుకున్న ఫ్రూట్స్ ఖర్చు వచ్చేసి 2,250 రూపాయలు. నేను మీకు చెప్పాను కదండి, ప్రతిరోజు షాను మనుకి ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ తినిపిస్తాను నేను. ఇంకా గ్రాసరీస్ మిల్క్కి ఈ నెల మాకు 3,186 రూపాయలు అయితే అయ్యిందండి. ఇంకా కూరగాయలకి 730 రూపాయలు అయ్యింది. స్వీట్స్ చాగలు వెళ్ళినప్పుడు స్వీట్స్ కొన్నాం కదా, దానికి 400 రూపీస్ అయితే అయ్యింది. మొత్తము ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 10,475 రూపాయలు అయితే అయ్యిందండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చూడండి. ఈ నెల మాకు ఆటోలు క్యాబ్లు గట్టిగానే అయిపోయాయండి. చాగలు వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్తాము, అక్కడ నుంచి మళ్ళీ మేము చాగల్ నుంచి నిడదోలు నుంచి చాగలికి ఇలా ఆటోలు ఎక్కడము మాకు దానికే 955 రూపీస్ అయితే ఖర్చు అయిందండి. ఇంకా ట్రైన్ టికెట్స్కి అంటే చాగళ్ళు 2 సార్లు వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ రావడానికి మాకు అయిన ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 5,284 రూపాయలండి. ఇంకా నెక్స్ట్ పెట్రోల్ అండి. పెట్రోల్ వచ్చేసి 1,420 రూపాయలు అయితే అయ్యింది. సో టోటల్గా 7,659 రూపాయలు అయితే అయ్యిందండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నా వ్లాగ్స్ని రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టరండి. నేను వ్లాగ్స్నే మళ్ళీ మినీ వ్లాగ్స్ కింద షార్ట్స్ అయితే పెడతాను కదా, సో దానికి నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్ ఏంటి అంటే, మీకు ఎంత ట్రైన్ టికెట్స్ ఫ్రీ అయితే మాత్రము అస్తమాను ప్రయాణాలు చేసేస్తారా మీరు అని చాలా కోపంగా తిడుతున్నట్టు అయితే పెడతారండి. మాకు ట్రైన్ టికెట్స్ ఫ్రీ ఏమి ఉండవండి. మీరు ఎలా టికెట్లకి డబ్బులు ఎట్టి తీసుకుంటారో మేము అలా తీసుకుంటాము. కాకపోతే మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, సంవత్సరంలో 3 సార్లు మాకు ట్రైన్ టికెట్స్ ఫ్రీ అయితే ఇస్తుందన్నమాట. సో ఇలా ఫ్రీగా ఇచ్చిన టికెట్ని చిన్నగా పక్కన ఉన్న ఊర్లకి వెళ్ళడానికి ఎందుకు ఉపయోగించుకోవడము అనేసి మేము లాంగ్ జర్నీస్ లైక్ మొన్న మేము ఢిల్లీ లాంటిది అలా వెళ్ళాం కదండి, అలాంటి వాటికి ఉపయోగించుకుంటాం అనమాట. అప్పుడు మేము సెకండ్ ఏసీ చేసుకుని ఫ్రీ టికెట్ మీద అంతంత దూర ప్రయాణాలకి ఉపయోగించుకుంటామండి. సో సంవత్సరానికి అవి మనకి 3నే ఇస్తుంది గవర్నమెంట్. అలాగే ఆ 3 తర్వాత ఇంకొక 3 ఏమో P2 అని ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీకు టికెట్ 1,000 రూపీస్ ఉందనుకోండి, దాంట్లో మాకు 1/3 మాత్రమే పడుతుంది అనమాట. అంటే 300, 250 ఆ రేట్లో మాకు టికెట్ అయితే వస్తుందన్నమాట. అవి కూడా మనకి 3నే ఇస్తుంది అనమాట. సో వన్స్ మనకి 3 కంప్లీట్ అయిపోయినాయి, అలాగే ఫ్రీగా ఇచ్చే 3 పాసెస్ కూడా కంప్లీట్ అయిపోతే మీరంతా టికెట్ని ఎలా అయితే డబ్బులతో బుక్ చేసుకుంటున్నారో మేము అలాగే బుక్ చేసుకుంటామండి. పీటీఓలో ఏంటంటే 1/3 రేట్కి మేము టికెట్ బుక్ చేసుకుంటాము. ఫ్రీ పాసెస్ ఏంటంటే లాంగ్ జర్నీ చాలా ఏమైనా ట్రిప్స్ లాంటివి తిరగాలి అనుకున్నప్పుడు అప్పుడు ఉపయోగించుకుంటాం అనమాట. రిమైనింగ్ చాగల్ నుంచి నర్సాపురం నుంచి హైదరాబాదు ఇలా తిరగాలి అన్నప్పుడు మేము స్లీపర్ టికెట్సే చేసుకుంటాము. దానికి కూడా మేము ఫుల్ అమౌంట్ పే చేసి చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మన ఇండియన్ రైల్వేలో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారండి. రైల్వే ఎంప్లాయీ కదా అనేసి ఎంప్లాయీ ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీ టికెట్స్ ఇచ్చింది అనుకోండి, రైల్వే దెబ్బ అయిపోతుందండి, చాలా లాసుల్లోకి వెళ్ళిపోతుంది కదా రైల్వే. సో మాకు ఫ్రీ టికెట్స్ లేవండి. సంవత్సరానికి 3 ఫ్రీ టికెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈసారి మేము చాగళ్ళు 2 సార్లు వెళ్ళాము, 2 సార్లు అక్కడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చాం కదా. సో దానికి మాకు
టికెట్స్కి ఎంత అయ్యిందంటే 5,284 రూపాయలు అయితే అయ్యిందండి. ఇంకా ఈ పెట్రోల్ ఛార్జ్ వచ్చేసి మా హస్బెండ్ బైక్కి నా బైక్కి కలిపి 1,420 రూపాయలు అయితే అయ్యింది. ఇంకా ఈ నెల పర్సనల్ కేర్ ఎంటర్టైన్మెంట్కి మాకు చాలా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు అయిపోయాయండి. ఫస్ట్ మను బర్త్డేకి మాకు 1,600 రూపీస్ అయితే ఖర్చు అయినాయి. తర్వాత ఈ నెల జనవరిలో మనకి సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది కదండి. సో ఆ ఫెస్టివల్ కోసం నేను పిల్లలిద్దరికీ బట్టలు కొన్నాను. అలాగే మా హస్బెండ్కి కూడా బట్టలు కొనుక్కున్నారు. నేనేం కొనుక్కున్నాను నాకు గుర్తుకు లేదు. ఇక్కడ మా హస్బెండ్ నా పేరు కూడా రాశారు. డ్రెస్సెస్ ఫర్ మను, షాను, మీ అంటే మా హస్బెండ్, ఇంకా మాకు అందరికీ కలిపి బట్టలకి ఒకటి 7,217 రూపాయలు అయితే, ఇంకొకటి 220 రూపీస్ అయ్యిందంట. నేను ఏం కొన్నాను నాకు గుర్తుకు రావట్లేదు. నెక్స్ట్ మను బర్త్డేకి ప్లాంట్ కొన్నాం కదండి స్కూల్లో ఇవ్వడానికి, దానికి 180 రూపీస్. పిల్లలకి స్టేషనరీ ఈ మంత్ 350 రూపీస్ అయ్యింది. వాళ్ళ ఆఫీస్లో లంచ్ ఎవరో రిటైర్మెంట్ అవుతుంటే లంచ్ కోసము డబ్బులు అయితే వేసుకున్నారంట వీళ్ళు, దానికి 500 రూపీస్ అయ్యింది. మావయ్య గారికి షుగర్వి స్ట్రిప్స్ అయిపోతే అవి కొన్నారండి, దానికి 1,004 రూపాయలు అయ్యింది. ఇంకా నాకు కాళ్ళు హీల్స్ బాగా నొప్పులు వస్తున్నాయి కదండి, అపోలోలో చెప్పులు తీసుకున్నాను కదా, ఆ చెప్పుల కాస్ట్ వచ్చేసి 575 రూపీస్ పడ్డది. ఇంకా మొన్న అత్తయ్య గారిని వెంటనే 2 టైమ్స్ హాస్పిటల్లో పెట్టాం కదండి చాగల్లోని. సో వాటికైతే మాకు ఒకటి బ్లడ్ టెస్టులు చేయించాము అత్తయ్యకి, బ్లడ్ టెస్టులు కాదు చెస్ట్ ఎక్స్రే అవి చేయించాము దగ్గు ఎందుకు వస్తుందని. దానికోసం 736 రూపాయలు అయింది. ఇంకా హాస్పిటల్ ఓపీ ఛార్జెస్ వచ్చేసి 850 రూపీస్ అయితే అయ్యిందండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక కుక్క ఉంది కదండి, దానికి మనం వెళ్ళినప్పుడు వ్యాక్సిన్ వేయించారు మా హస్బెండ్, 650 రూపీస్ అయ్యింది. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్కి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మా హస్బెండ్ ఫ్రెండ్స్తో పాటు బయటకు అది వెళ్ళారు. అప్పుడు ఆయన కొంచెం వేస్ట్ ఖర్చు అయితే చేశారులేండి, అది ఏంటి అన్నది నేను చెప్పలేను కానీ కొంచెం వేస్ట్ ఖర్చు అయితే చేశారు. దానికి ఒక 2,100 అయితే అయ్యింది. అది కూడా మా హస్బెండ్ డైరీలో అనవసరంగా చేశాను, ఇది నాకు గిల్ట్గా ఉంది అని రాసుకున్నారనమాట. నెక్స్ట్ గిఫ్ట్ టు అదర్స్, గిఫ్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో ఇచ్చినట్టున్నారండి, దానికి 600 రూపీస్ అయితే ఖర్చు అయింది. నెక్స్ట్ ఈ మంత్ జనవరిలో మేము గోల్డ్ అయితే తీసుకున్నాం కదండి. సో గోల్డ్కి మాకు 51,603 రూపాయలు అయితే అయ్యిందనమాట. సో ఇక్కడ కూడా నేను మీకు ఒక విషయం చెప్తాను. సో పర్సనల్ కేర్ అండ్ ఎంటర్టైన్మెంట్కి మాకు 68,125 రూపాయలు అయ్యిందండి, 185 రూపాయలు అయ్యింది. ఇందులో మనకి ఏంటంటే మీకు చెప్పాల్సింది, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, చాలామంది మాకు హాస్పిటల్లో కంప్లీట్గా ఫ్రీ వచ్చేస్తాయి, మాకు ఏ ఖర్చు వచ్చినా గవర్నమెంట్ పట్టేసుకుంటుంది అని చాలామంది అనుకుంటారు. ఇంకా ఈవెన్ మాకు ఏమన్నా చాలా ఎమర్జెన్సీ వచ్చి పక్కన ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అది కూడా మాకు ఫ్రీయేనా అన్నట్టు అడుగుతానండి. సో దానికోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ నేను ఈ పర్సనల్ కేర్ ఎంటర్టైన్మెంట్లు ఇంకా మేము రాయనివి చాలా ఉన్నాయి. సో ఫస్ట్ హాస్పిటల్ గురించి అయితే చెప్తానండి. ఈ హాస్పిటల్స్లో మనకి ఏంటంటే గవర్నమెంట్లో ఎన్ని అయితే కవర్ అవుతాయో వాటికి మాత్రమే గవర్నమెంట్ మనీ అయితే పే చేస్తుందన్నమాట. కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయండి, అవి మనం బయటికి వెళ్ళే కొనుక్కోవాలి, గవర్నమెంట్ ఆ ట్యాబ్లెట్స్ని ఇవ్వదనమాట. అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్లు లాంటివి ఉంటాయి, అవి కూడా మనకి CGHSలో కవర్ అవ్వవు, వాటిని కూడా మన డబ్బులతో ఖర్చు పెట్టుకుని చేయించుకోవాలన్నమాట. అలాగే మేము CGHS ఏదైతే హాస్పిటల్లో రికమెండ్ చేసిందో మేము ఆ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటేనే మేము ఖర్చు పెట్టిన డబ్బులకి బిల్ పెట్టుకుంటే వస్తుందండి. అలా కాకుండా మనకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళిపోతే మనము ఎమర్జెన్సీ అయ్యుండి వేరే హాస్పిటల్కి దగ్గరలో వెళ్ళినా కూడా మనకి ఆ బిల్స్ అయితే రావన్నమాట. సో మేము చాగల్లో ఉన్నప్పుడు అత్తయ్య గారికి ఒకసారి బాగా దగ్గొచ్చింది అనేసి అక్కడ ఉన్న చిన్న క్లినిక్లో జాయిన్ చేసాము. సో అవి మనకి ఏమి రావు. తర్వాత హాస్పిటల్ ఓపీ ఛార్జెస్ లాంటివి కూడా మనకి ఏమీ రావన్నమాట. అంటే గవర్నమెంట్ రేటు ఇప్పుడు హాస్పిటల్ ఓపీ ఛార్జెస్ అపోలో లాంటి వాటిలో 1,500, 5,000 అలా కూడా ఉంటాయి కదండి. గవర్నమెంట్ రేట్ ఏంటి, ఇది వరకు 300 రూపీస్ ఉండేది అనమాట. అంటే మీది కార్డు 1,500 తీసుకున్న గవర్నమెంట్ మనకి అందులో 300 రూపీస్ మాత్రమే బిల్లు పెట్టుకుంటే ఇస్తుంది. మీరు 1,500 బిల్లు పెట్టారు కదా అని 1,500 ఇవ్వదు, 300 రేటు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది, ఆ రేట్ మాత్రమే మనకి బిల్ వస్తుంది. అంటే మిగతా 1,200 మనమే ఖర్చు పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు రేటు 750 రూపీస్ ఎంతో చేసిందండి గవర్నమెంట్. మనం 1,500 తీసుకుంటే అందులో హాఫ్ మాత్రమే మనకి బ్యాక్ వస్తుంది, మిగతా హాఫ్ మనమే పట్టుకోవాలి. తర్వాత ఏంటి, ఈ హాస్పిటల్ ఖర్చులో నేను ఇంకా రాయలేని చాలా ఉన్నాయండి. ఎందుకు అంటే మాకు అత్తయ్య మావయ్య వచ్చినప్పుడు చాలాసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఒకటి
తర్వాత నాకు కాళ్ళు నొప్పి వస్తుంది అనేసి విటమిన్ D3 ఇంకా చాలా రకాల బ్లడ్ టెస్టులు అయితే రాశారు కదా, వాటికి నాకు అప్పుడు ఆ బ్లడ్ టెస్ట్లకి 7,000 రూపీస్ అయితే ఖర్చు అయ్యిందండి. అయితే మేము అవి ఎందుకు రాయలేదు అంటే, అవి మేము బిల్స్ అప్లై చేసుకుంటే 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ మాకు తిరిగి వెనక్కి వచ్చేస్తాయి ఆ డబ్బులు. సో వెనక్కి వచ్చేసే డబ్బుల్ని రాయడం ఎందుకు అనేసి ఇప్పుడు మేము ఇందులో రాయలేదు. ఏవైతే డబ్బులు మనకి రావు అనుకున్నామో ఆ డబ్బులు మాత్రమే ఇంక్లూడ్ చేశానండి. ఇక నెక్స్ట్ ఈ మంత్ గోల్డ్ కొన్నాం కదండి, మా రుత్తికి వచ్చే ఫంక్షన్కి ఇయర్ రింగ్స్ అయితే కొన్నాను. అలాగే షాను మనుకి కూచిపూడి అప్పుడు రింగులు తీపిచ్చేసి ఆ రింగులు మార్చేసి చిన్నవి దుద్దులు లాంటివి తీసుకున్నాను కదా. సో టోటల్గా ఆ రోజు మాకు 1 lakh అయితే ఖర్చు అయ్యిందండి. అంటే 95,000 ఎంతో ఖర్చు అయ్యింది. అయితే మరి గోల్డ్లో నేను 51,000 ఎందుకు రాసాము అంటే, పాత బంగారానికి మనకి 40,000 వరకు బ్యాక్ అయితే వచ్చిందండి. సో ఆ బ్యాక్ వచ్చిన దాంతోనే మేము పిల్లలిద్దరికి చెవిలీలు కొనగా ఇంకొక 10,000 మిగిలితే మా రుత్తి చెవిలీల్లో వేసాము. ఆ ఎక్స్ట్రా వేసేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా మనీ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా మనీని మాత్రం ఇక్కడ రాశానండి. అది 51,603 రూపాయలు అయితే అయ్యిందనమాట. టోటల్ బిల్స్ మొత్తం ఖర్చు ఎంత అయింది అన్నది చూపిస్తానండి. బిల్స్కి 27,311 అయితే, ఫుడ్ ఎక్స్పెన్సెస్ 10,475 రూపాయలు, ట్రాన్స్పోర్టేషన్ 7,659 రూపాయలు, పర్సనల్ కేర్కి 16,582 రూపాయలు అయితే, ఇంకా గోల్డ్కి 51,603 రూపాయలు. అమ్మో, చూసారా టోటల్ ఖర్చు ఎంత అయిపోయిందో, 1,13,630 రూపాయలు అయితే అయ్యిందండి. సో ప్రతి నెల ఇంత ఖర్చు అయిపోతుందా భవానీ వాళ్ళకి అని అనుకుంటున్నారేంటి? లేదు, ఇందులో అసలు మా ఖర్చులు ఎంత ఉన్నాయి అన్నది చెప్తాను. అలాగే ఇందులో ఎంత అనవసరపు ఖర్చు ఉంది, ఎంత అవసరం వచ్చి ఖర్చు పెట్టామన్నది ఇప్పుడు మీకు అయితే క్లియర్గా. ఎప్పుడు నేను మీకు బడ్జెట్ వీడియోలో చూపిస్తే మాది 30,000, 40,000, 50,000, మహా అయితే 70,000 వరకు వెళ్ళింది, కానీ లక్షల్లో వెళ్ళిపోలేదు కదండి. మరి ఈ నెల లక్షల్లో ఎందుకు ఖర్చు అయింది అంటే, మనకి ఇది జనవరి నెల అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పండక్కి చిన్న పెద్ద ఎంతో కొంతలో బట్టలు అయితే ఖచ్చితంగా కొనుక్కుంటారు కదా. సో అలా కొనుక్కున్న బట్టలకి మాకు 7,437 రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి. ఇంకా ట్రైన్ టికెట్స్కి అలాగే ఆటోలకి వాటికి కలిపి 6,000 అయితే ఖర్చు పెట్టాము. డాగ్ వ్యాక్సిన్ అంటే మాకేమి కుక్కలు లేవు, చాగళ్ళు వెళ్ళాము, అక్కడ కుక్క ఉంది కాబట్టి వేపించాము. ఇది మాకు ప్రతి నెల ఉండే ఖర్చు ఏమి కాదు. అక్కడికి వెళ్ళాం కాబట్టి మళ్ళీ పిల్లల్ని ఎక్కడైనా కరిస్తే ఇబ్బంది అనేసి కుక్కకైతే వ్యాక్సిన్ వేయించాము. ఫెస్టివల్లో వేస్ట్ అంటే, ఇది ఫ్రెండ్స్తో కలిసి మా హస్బెండ్ బలవంతంగా చేశారంట. ఏమని చెప్పను మీకు, ఇది దీనికోసం కూడా ఒక చిన్న గొడవ అయిందిలేండి. మా హస్బెండ్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో బలవంతం చేస్తే కొంచెం బీర్ అయితే తాగారంట. సో దానికైన ఖర్చు అయితే ఇది. సో దీనికోసం గొడవ అయ్యింది. దాన్ని వేరేగా మాటలు మార్చేసి నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా అయ్యిందిలేండి దీనికోసం. ఇంకా తర్వాత మెడికల్ ఎమర్జెన్సీకి వచ్చేసి 1,600 అయితే ఖర్చు అయ్యిందండి. షుగర్ స్ట్రిప్స్ ప్రతి నెల అవసరం లేదు, ఒకసారి కొన్నామంటే సరిపోతుంది. ఇంకా గోల్డ్, ఇది ఖచ్చితంగా కొనాలి అని మేము డిసైడ్ అయ్యాము. మా రుత్తికి ఎప్పటి నుంచో గోల్డ్ పెట్టాలి అనుకుంటున్నాము, పెట్టామన్నమాట. అలాగే అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేసి ఈ నెల జర్నీస్ వల్ల అవుట్ సైడ్ ఫుడ్ తినాల్సి వచ్చిందండి. బట్ మొన్న మనుకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి బ్లడ్ వామిటింగ్స్ పడ్డాక నేను సచ్చినా కూడా బయట ఫుడ్ తినకూడదు, ఇంట్లోనే చేసుకుని తినాలి అని డిసైడ్ అయిపోయాను. దీనికి 1,964 రూపాయలు అయితే అయ్యిందనమాట. సో ఇందులో మనకి గోల్డ్ తీసేస్తే నార్మల్గా అయిన ఖర్చు వచ్చేసి 20,751 రూపాయలండి. ఇది అదనపు ఖర్చు అనమాట. అంటే ఈ నెల జనవరి పండగ నెల కాకపోతే మాకు ఈ 20,000 ఖర్చు తగ్గేది. ఇది పండగ నెల అవ్వడము, అటు ఇటు తిరగడము, ట్రైన్ టికెట్స్కి, బట్టలకి, వీటన్నిటికి కలిపి మాకు ఒక 20,751 రూపాయలు అయితే ఎక్కువైపోయిందండి. అలాగే ఇంకోటి పెద్ద ఖర్చు వచ్చేసి గోల్డ్ అండి. పిల్లలకి చెవులీలు తీసుకున్నాను కదా, టోటల్ 1,13,630 రూపాయలు ఖర్చు అయ్యింది కదండి. దీంట్లో నుంచి పెద్ద ఖర్చు గోల్డ్ని తీసేసిన, అలాగే నేను మీకు చెప్పాను కదా ఎక్కువ ఎందుకు అయ్యింది అంటే, ఫెస్టివల్కి కొన్న క్లాత్స్, ట్రావెల్ టికెట్స్, ఇవన్నిటికి కలిపి 20,751 రూపాయలు అన్నాను కదండి. సో ఈ రెండు ఖర్చుల్ని ఈ గ్రాండ్ టోటల్లో నుంచి తీసేసాము అనుకోండి, టోటల్ అయిన ఖర్చు వచ్చేసి మాకు 41,276 రూపాయలు అయితే అయిందనమాట. నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే, ఇది జనవరి నెల కాదు, పండగ నెల కాదు, మనకి గోల్డ్ కొనాల్సిన పని లేకుండా ఉండుంటే కనుక మాకు రెగ్యులర్గా ఇంట్లో అయ్యే ఖర్చు వచ్చేసి 41,276 రూపాయలు అయితే అయ్యేదనమాట. సో ఇప్పుడు మీరు జనవరి నెల అయితే చూసారు కదండి. జనవరిలో మేము ఖర్చు పెట్టింది మొత్తం
మొత్తం వచ్చేసి 1,13,630 అయితే ఖర్చు పెట్టామండి. ఇప్పుడు నేను మీకు 2025లో ఏ నెల ఎంత ఖర్చు అయ్యింది అన్నది మీకు అయితే చూపిస్తాను. ఇది మార్చి నుంచే ఉందండి. జనవరి, ఫిబ్రవరి వేరొక డైరీలో ఉంటుంది. అది ఎక్కడుంది అన్నది నేను వెతకాలి. సో మార్చి నెలలో మాకు ఎంత ఖర్చు అయింది అన్నది చూపిస్తున్నానండి మీకు. మార్చి నెలలో మాకు ఖర్చు వచ్చేసి 43,269. సో మ్యాక్సిమం మాకు 40 నుంచి 55,000 లోపల మాకు ఇంటి ఖర్చులు అయితే అయిపోతాయండి. సో టోటల్ వచ్చేసి 43,269 రూపాయలు అయితే అయ్యిందనమాట. నెక్స్ట్ ఏప్రిల్లో మా ఇంటి ఖర్చులు ఎంత వచ్చిందో చూపిస్తానండి మీకు. ఏప్రిల్లో మనకి 66,165 రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి. ఇంకా మే నెలలో మాకు ఎంత ఖర్చు అయ్యింది అన్నది ఇక్కడ చెప్తున్నానండి. మే నెలలో మాకు 37,797 రూపాయలు అయ్యింది. దీనితో పాటు మేము మేలో ట్రిప్కి వెళ్ళాం కదండి, అత్తయ్య మావయ్యని తీసుకుని సిమ్లా మనాలి అయితే వెళ్ళాము. సో అప్పుడు ఫ్లైట్ మీద వెళ్ళాము. సో అప్పుడు మాకు 1,36,000 రూపాయలు మే నెలలో ట్రిప్కి అయితే ఖర్చు అయిందనమాట. ఇంకా జూన్ నెలలో ఎంత ఖర్చు అయిందో చూద్దాము. జూన్ నెలలో 48,139 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. ఇంకా నెక్స్ట్ ఇది జూలై అండి. జూలైలో ఎంత ఖర్చు అయిందంటే 54,180 రూపాయలు అయితే అయ్యింది. ఇది ఆగస్ట్ అండి. ఆగస్టులో 39,691 రూపాయలు అయ్యింది. ఇది సెప్టెంబర్ అండి. సెప్టెంబర్లో 49,410 రూపాయలు అయితే అయ్యింది. సో యావరేజ్గా ప్రతి నెల మాకు 50K వరకు ఎక్స్పెన్సెస్ అయితే అవుతున్నాయి. ఇది అక్టోబర్ నెల అండి. అక్టోబర్లో మాకు 77,676 రూపాయలు అయితే అయ్యిందండి. అక్టోబర్ తర్వాత నేను నవంబరు, డిసెంబరు మా హస్బెండ్ ల్యాప్టాప్లో ఉంటాయండి. ఆ 2 నెలలు నేను బడ్జెట్ వీడియో పెట్టలేదు. ఇంక ఇప్పుడు ఇది జనవరి అనమాట. జనవరిలో అసలైన ఖర్చు వచ్చేసి 41,276 రూపాయలు. అది కాకుండా పండగ ఖర్చులు వచ్చేసి ఒక 20,751. తర్వాత ఇవిగోండి, ఇది గోల్డ్ కొన్నాక దానికి ఒక 50,000. ఇవన్నీ కలిపితే టోటల్ 1,13,630. కానీ మాకు ఇంటి కోసం ఖర్చు పెట్టుకున్నది అయితే మాత్రం 41,276 రూపాయలు అయితే ఖర్చు. సో ఇదండి జనవరిలో మా ఇంటి ఖర్చులు అయితే మీకు నేను చాలా డీటెయిల్గా చెప్పాను. దాంతోపాటు లాస్ట్ ఇయర్ కూడా ఎంతెంత ఖర్చులు అయ్యాయో చెప్పాను. యావరేజ్గా మీరు చూస్తే మాకు 45,000 నుంచి 50,000 లోపలనే ఖర్చు అవుతుందండి. ఒక్కో నెల 30,000, 32,000 ఇలాగే ఖర్చు అయింది. సో ఇవి మా ఇంటి ఖర్చులు. ఇది మా ఇంటి ఖర్చులు డైరీ అనమాట. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక డైరీని మెయింటైన్ చేశారనుకోండి, మనం ఏది ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, ఏది ఎక్కడ తగ్గించుకోవచ్చు అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఇంతే ఖర్చు అవుతుంది, ఇలాగే అవ్వాలి అని నేను ఎప్పుడు ఎవరికి ఏం చెప్పట్లేదు. మాకు ఎంత అయింది ఏంటి అన్నది మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను. అండ్ ఇందులో నేను ఇంకా రాయనివి వచ్చేసి హాస్పిటల్ బిల్స్ అప్లై చేస్తే వచ్చే ఖర్చుల్ని నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత మేము గోల్డ్ స్కీమ్కి ప్రతి నెల 10,000 అయితే పే చేస్తున్నామండి. అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే అది నాకు ఖర్చుల్లోకి రాదు, సేవింగ్స్లోకి అయితే వెళ్తుంది. దీంతోపాటు మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరికి సుకన్య అయితే కడతారండి. మనుకు ఒక 5,000, 6,000 అలాగా ఫోన్ నుంచే మాకు యాప్ ఉంటుంది, PBSI ఏదో యాప్ ఉందండి. దాని నుంచి డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే వేస్తూ ఉంటారు. అది పిల్లలకి ఖచ్చితంగా సంవత్సరానికి 1,50,000 వేయాలి. సో మా దగ్గర ఎంత ఉంటే అంత కొంచెం కొంచెంగా వేసుకుంటూ వస్తాము. సో అవన్నీ నాకు సేవింగ్స్లోకి వెళ్తాయి కాబట్టి ఇందులో అయితే ఇంక్లూడ్ చేయలేదనమాట. ఇంకా నేను అనుకుంటూ ఉంటానండి, ఖర్చులు మనకి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనేసి. మళ్ళీ నేను ఆలోచిస్తాను అనమాట, అక్కడికే నేను పిల్లలిద్దరిని గవర్నమెంట్ స్కూల్లోనే వేశాను, ప్రైవేట్ స్కూల్ అయితే ఇంకా ఎన్ని లక్షలు ఖర్చు అయిపోయావో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ మేము చేస్తున్నది ఏంటంటే పిల్లలిద్దరిని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తూ ఎడిషనల్గా నేను పిల్లలకి క్లాసెస్ అయితే నేర్పిస్తున్నానండి. కరాటే క్లాసెస్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కోసము, అలాగే డ్యాన్స్ క్లాస్ ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మనము క్రియేట్ చేయాలి. వాళ్ళు ఎంత ఉద్యోగం చేసినా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి కాబట్టి నేను వాళ్ళకి డ్యాన్స్ క్లాస్ అయితే నేర్పిస్తున్నాను అనమాట. సో మాకు స్కూల్ ఫీజు లేకపోయినా పిల్లలిద్దరికీ కలిపి మాకు దానికే డ్యాన్స్కి 6,000, అంటే మేము ఇప్పుడు 5 చేస్తున్నాం కానీ నెక్స్ట్ మంత్ నుంచి 6 చేయాలని టీచర్ చెప్పారు. 6,000 దానికి ప్లస్ కరాటేకి ఒక 1,000, 7,000 మనకి దానికి అయిపోతుంది. ఒకవేళ నేను ప్రైవేట్ స్కూల్లో వేసి ఉంటే ఈ ఖర్చు ఆ ఖర్చు భరించలేక అప్పుడు నేను ఇవి మానేద్దునేమో, ఈ యాక్టివిటీస్ లాంటివి. సో నేను ప్రైవేట్ స్కూల్లో వేసి అక్కడ మనీ సేవ్ అవుతుంది కాబట్టి పిల్లలిద్దరికీ నేను ఇలా ఎడిషనల్గా ఇవి నేర్పిస్తున్నాను. దీంతో పాటు యూట్యూబ్ దయ వల్ల పిల్లలిద్దరికీ అబాకస్ అని, క్యూబ్ క్లాసెస్
క్లాసెస్ అని ఇంకా మ్యాథ్స్ క్లాసెస్ అని ఇవి కూడా నేను చెప్పించగలుగుతున్నానండి ఒకసారి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక నెల అంటే ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చ్ స్టార్టింగ్లోనే బడ్జెట్ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.